26 ఏళ్ల నా కెరియర్‌లో ఇది ఫస్ట్ టైం కొంచెం బాధ్యతగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఆహ్, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అంటే ఫస్ట్ అతిథి దేవో భవ. ముందు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గెస్ట్‌లందరికీ థ్యాంక్ యూ శర్వానంద్, శ్రీ విష్ణు గారు అండ్ విశ్వక్సేన్ వెళ్ళిపోయారు, శేఖర్ గారు వెళ్ళిపోయారు అండ్ మా హీరో. నైస్ సీయింగ్ యూ మ్యాన్. అసలు ఫస్ట్ టైమే దట్ యూ షోడ్ యువర్ ఇంట్రెస్ట్ టు డూ సచ్ రోల్స్ కదా. ఆల్ ద బెస్ట్ యూ. అండ్ అతిథి అనగా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మహేష్ బాబు గారే. ఆ సినిమా టైటిల్ అయింది కదా. ఆయన అతిథి అయితే మన అందరు అతిథులు ఫ్యాన్స్ అంతా. సో అందరికీ వెల్కమ్. ఏంటది బాబు, నేనే ఇప్పటిదాకా ప్రాంప్టింగ్ ఇచ్చి మా ఆర్టిస్టులు అందరూ కనుక్కున్నాను, మీరు నాకే ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. తెలుసుంటే ఏదో కొంచెం చిన్న స్పీచ్ ప్రిపేర్ అయినా అది అయ్యేవాడిని కాదు కదా, ఇంత ఉంటుందని తెలిస్తే. థ్యాంక్ యూ. శర్వానంద్ గారు ఎలాగంటే నాకు అంటే ఆల్మోస్ట్ ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే బాగా యంగ్ డేస్ నుంచి తెలుసు. సో నైస్ టు సీ హిమ్ గ్రోయింగ్ ఆల్ ద టైమ్. అంటే ఎప్పుడు కలిసి పనిచేసే అవకాశం అయితే రాలేదు, కానీ ఈ సందర్భంగా చిన్న విషయం గుర్తు చేయాలి. నేను ఒక కథ తీసుకొని అతని దగ్గరికి లాంగ్ బ్యాక్ వెళ్ళాను. అఫ్కోర్స్ అది మెటీరియలైజ్ అవ్వడం చాలా కారణాలు ఉన్నాయి, కానీ విపరీతంగా నా మీద కాన్ఫిడెన్స్ చూపించి నన్ను డైరెక్టర్గా చూసి అప్పుడు చాలామంది అతని కొంచెం వెనకలాగుతున్న కూడా సపోర్ట్ నిల్చుని నాకు హర్షం మనం చేయాలి, నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ హీ ఈజ్ హియర్ టుడే. ఎంతకాలానికి అయింది. అండ్ ఇంకా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకోవాలి సుధీర్కి విషయంలో వస్తున్నా అక్కడ కూడా లాస్ట్. అండ్ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ. వ్యక్తిగా నాకు మన బ్రోచెవర్ ఎవరు సినిమాలో పరిచయం అయిన దగ్గర నుంచి నాకు ఆయన పర్సన్గా చాలా నచ్చేశారు. స్క్రీన్ మీద ఆయన క్యారెక్టర్స్ ఎలా బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ ఉంటాయో అలాంటివి ఆయన చాలా ఒరిజినల్ కూడా ఆయన అదే. సో అటువంటి మనిషిని కలవటం, అతను ఇక్కడ ఉండటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. అండ్ అలాగే శేఖర్ కమల గారు ఆయన రావటం నాకు చాలా సంతోషం. అండ్ ఆయన రావడానికి కారకులైన మా పుష్కర్ రామ్మోహన్ గారికి, సునీల్ గారికి నేను మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భం కూడా. ఎందుకంటే నా పొటెన్షియల్ ఆయన ఫస్ట్ నుంచి బాగా నమ్ముతూ వస్తూ, నేను ఆయన ఒక సందర్భంలో కలిసి నాకు మీ సినిమాలో యాక్ట్ చేయాలని సార్ అని అడిగితే, నేను మీరు నాకు హెల్ప్ అవ్వడం కాదు, నేను కూడా మీకు హెల్ప్ అయ్యేంత మంచి రోల్ ఇవ్వాలనుకుంటున్నాను, అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్పంటే నేను ఏదో సినిమా డైలాగ్ ఏమో అనుకున్నా. కానీ లీడర్ సినిమాకి ఆయన నాకు ఇచ్చిన రోల్ ఇవాళకి నాకు ఎంత గుర్తింపుని తీసుకొచ్చి పెట్టిందని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే ఆయన వచ్చి ఏమైనా మాట్లాడతారా అంటే ఆయనతో ఎలా ఉంటుందంటే ఆయన హాయ్ చెప్పినా బాయ్ చెప్పినట్టు ఉంటుంది. చాలా క్లుప్తంగా మాట్లాడతారు ఆయన. అలాంటిది ఆయన వచ్చి 4 మంచి మాటలు నా గురించి చెప్పడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే విశ్వక్సేన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. నేను విశ్వక్సేన్ గురించి ఒకటి ఏం చెప్పాలనుకుంటానంటే, నేను ఎలా ఉండాలనుకుంటానో అది అతను. ఆ రెబలీస్ ఇది నాకు కొంచెం మొహమాటం అది ఎక్కువ కాబట్టి ఎప్పుడు చూసి అనుకుంటూ ఉంటాను, అబ్బాయి ఇలా ఉండాలి కదా అని. నైస్ టు బి ఐ మీన్ దే మేడ్ సచ్ దిస్ ఈవినింగ్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే, నేను ఇప్పటి నుంచి నా జర్నీ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇది నాకు చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే నేను ఆడియో వీడియోలో కూడా ఏవీలో కూడా చూపించారు. నేను అనుకుని వచ్చింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మంచిగా జరుగుతుంది, కానీ నేను ఏదో సింగర్ని అవ్వాలని, మ్యూజిషియన్ అవుదామని వచ్చాను. నెవర్ అన్ యాక్టర్. అసలు నాకు స్క్రీన్ మీద కనిపించే అంత ధైర్యం, సాహసం ఏ రోజు లేవు. నాకు చాలా ప్రాపర్ కమ్యూనికేషన్ కూడా చేసే అంత టాలెంట్స్ ఎప్పుడూ లేవు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, బాగా ఇంట్రోవర్ట్ని, ఎప్పుడో ఒక మూల కూర్చునే రకాన్ని నేను తీసుకొచ్చి ఇవాళ ఇలా మాట్లాడుతున్నట్ట నా స్కూల్ ఫ్రెండ్స్కి తెలుసు. వాళ్ళు అంటారు, నువ్వు యాక్టర్ ఏంట్రా ఎలాగయ్యావని. సో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అండి. నేను ఈ ఇండస్ట్రీని వదిలి వెళ్ళకూడదు అనుకున్నాను కాబట్టి అలా వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. లక్కీలీ వచ్చినవన్నీ సక్సెస్ అవుతూ వచ్చాయి. ఇంకంతకన్నా నేను నా లైఫ్ గురించి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఏముంటుంది. నేను ఈ సందర్భంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నది ఇది నా ఫస్ట్. అంటే ఎలా అంటే ఒక డైరెక్టర్కి తన ఫిల్మ్ తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత ముఖ్యమైనదో ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం ఎలా చేస్తారు, అలాగే తన పెళ్లి కానీ తన ఇంట్లో వాళ్ళ పెళ్లి కానీ చేసినప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తారు, ఎంత బాధ్యతగా చేస్తారు, ఇది అలాంటిదే.
సో ఇటువంటి ఈవెంట్ గురించి మాట్లాడి ఈ సందర్భంలో నాకు ఈ 26 ఏళ్ల నా జర్నీలో నేను ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం నాకు ఇప్పుడు దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట్లో నన్ను అందరూ అనుకునేవారన్నమాట, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, బాగా ఏదో చేస్తున్నాడు, స్వయం కృషితో పైకి వస్తున్నాడు అది ఇదని. నేను కొంతకాలం నిజం అనుకున్నాను, కానీ అది కాదండి. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది అంటే బ్లడ్ రిలేషన్ అనుకుంటే ఆ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడం అనేది సహజంగా జరిగే విషయం. కానీ ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా కేవలం తెర మీద ఉన్న పాత్రల్ని చూసి ప్రేమాభిమానాలు చూపిస్తూ ఇంతటి ఎనర్జీని నాకు ఇచ్చి మీ గుండెల్లో దాచుకొని ఇవాళ నాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చి ఎక్కడ నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా నేను ఇవాళ బతకగలుగుతున్నానంటే కారణం ఇది ప్రేక్షకులు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పటిదాకా ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ లేకుండా అన్న మాట ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అదేంటంటే ఈ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మనకు వచ్చే అవకాశం, ప్రతి అవకాశం ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళందరూ మనకు బంధువులే. అదే బ్యాక్గ్రౌండ్ మనకి వచ్చే ప్రతి అవకాశం మనకి బ్యాక్గ్రౌండే. అది టెక్నీషియన్స్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి. ఆ విధంగా నాకు వచ్చిన అవకాశాలు, నేను మొట్టమొదట నేను యాక్టర్గా పనికి వస్తానని గుర్తించిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే ఒక సీన్లో యాక్ట్ చేయించి యాక్టర్ అయిపోవచ్చు కదరా అన్నాడు. వినడానికి బాగుంది అనుకున్నాను. అక్కడి నుంచి మొదలైన జర్నీ. సో అక్కడి నుంచి నేను చేద్దాం అనుకున్న మ్యూజిక్కి సంబంధించి ఏం చేయలేకపోయాను, కానీ రైటర్ని అయిపోయి తర్వాత డైరెక్టర్ని అయిపోయి ఇలాగా ఇవాళ ఈ సినిమా చేసి మీ ముందు నిలబడే అవకాశం ఉందంటే దానికి ఒకే ఒక్క కారణం ప్రేక్షకులు. మీరు ఇంతకాలం నాకు ఇచ్చిన బలమే ఇంకా ఇస్తారని నమ్ముతున్నాను. మీకోసం ఈ సినిమా అనేదానికన్నా మీరు ఉన్నారన్న ధైర్యంతో ఈ సినిమా నేను చేశాను. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మనం ఎదురు పడితే సపోర్ట్ చేయాలనే చూస్తారు. ఎందుకంటే అదంతా ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలు కానివ్వండి, అతిథులు కానివ్వండి, అందరూ మంచి కోరుకుంటారు. కానీ ఏమాత్రం సంబంధం లేని మీరు కూడా ఇంతే ప్రేమ చూపిస్తున్నారంటే మాత్రం అది చిన్న విషయం కాదు. మీ విషయానికి వస్తే ప్రేక్షకులకి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది లైక్ ఇప్పటిదాకా అందరూ నన్ను రిఫర్ చేస్తున్న అమృతం క్యారెక్టర్ ఎలా అయితే హ్యూమర్ పండించిందో, గుండె జరగాలంతా ఇందులో ఎటువంటి ట్విస్ట్లు అది అన్ప్రెడిక్టబుల్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే అవకాశం నాకు ఇచ్చిందో, మనం లాంటి సినిమాలో ఒక ఇంటెన్సిటీ, ఒక ఎమోషన్ని బాగా పండించేలాగా రాయగలిగే అవకాశం నాకు ఎలా కల్పించిందో, ఇవన్నీ మిక్సీలో పెట్టి కొడితే మామ మశ్చంద్ర 3 పాత్రలు అంటే ఇవన్నీ కలిపి అనమాట. సో ఇందులో మనం ట్రైలర్లో చూడండి కానీ, మేము చూపించింది కానీ ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటంటే, చాలా మంచి లవ్ స్టోరీ ఉంది, అలాగే ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇందులో చాలా చక్కని ఎమోషన్స్తో కూడిన డ్రామా. ఇందులో నాకు పర్సనల్గా నేను రాసుకున్న ఈ అన్ని క్యారెక్టర్స్లో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ పరశురామ్ క్యారెక్టర్. అది ఓల్డ్ క్యారెక్టరు సుధీర్ బాబు గారు చేస్తారా లేదా అన్న టెన్షన్ ఉండేది. ఎందుకంటే మన యాక్టర్సే కదా ఎవరైనా కూడా కొంచెం వైట్ హెయిర్ వస్తే బ్లాక్ హెయిర్ వేసుకుంటూ ఉంటాం. మనకి ఎక్కువ వయసు అని చూపించుకోవడానికి ఇష్టపడదు, అది డీగ్లామరస్ ఇంకోటి అని అనుకుంటాం. అలాంటిది యంగ్ ఏజ్లో ఉంటూ కూడా అతను ఈ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడడం అనేది కొంచెం చాలా హ్యాపీగా ఎంకరేజింగ్ అనిపించింది. దాంతో ఏంటంటే ఆ మామ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనందరూ రిలేట్ అయ్యే క్యారెక్టర్ అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరికి ఇది నా క్యారెక్టర్ కదా అనిపించేది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో ఎటువంటి బంధాలు ఉన్నాయి, ఎటువంటి మనం ఎలా పొల్యూట్ అయిపోతున్నాం, వీటన్నిటి గురించి సటిల్గా డిస్కస్ చేసే సినిమా అండి. ఒక అమ్మకి సంబంధించిన కథ ఇది. పరశురామ్ తల్లి కథ, పరశురామ్ కథ. పరశురామ్ తల్లి ఫస్ట్ ఇనీషియల్గానే ఆవిడ ఈ కథలోంచి చనిపోతుంది. కానీ ఆవిడే మళ్ళీ కూతుర్లా పుట్టింది అనుకొని అక్కడి నుంచి ఒక తండ్రి కూతుర్ల కథ స్టార్ట్ అవుతుంది. చాలా చక్కని ఇమోషన్స్. నాకు ఒక ధైర్యం ఏంటంటే, మనం సినిమాలో అటువంటి ఇంటెన్సిటీ ఉన్న డైలాగ్స్ అవి రాసినప్పుడు ఎంతటి ఆదరణ మీరు చూపించారో ఈ సినిమాకు కూడా అంతే చూపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ ధైర్యంతోనే ఉన్నాను, ఆ ఉత్సాహంతో ఉన్నాను. ఎప్పుడెప్పుడు మీ ముందుకు వస్తానని ఉత్సాహం ఇంత లేదు. అక్టోబర్ 6న రిలీజ్ అవుతుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీకి సంబంధించి నేను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళని చెప్పుకోవడానికి లేదు. మీరు ట్రైలర్లో కానీ పోస్టర్స్లో కానీ చూసే ప్రతి పేరు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి ఈ జర్నీలో ఈ 2 years పట్టింది. ఒక 2 ముఖ్యమైన వ్యక్తుల్ని మేము కోల్పోయాం. ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారు.
నాగేశ్వర గారితో మనం సినిమా డైలాగ్‌లో రాస్తున్నప్పుడు నాకు ఉండిపోయేదనమాట. అదొక కిక్ వచ్చిందప్పుడు. ఇంకొక పెద్ద స్టార్‌తో ఎవరితోనో చేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే మనసులో కృష్ణ గారు ఉన్నారు. ఎప్పుడైనా అప్పటికి ఆయన సినిమాలు మానేశారు నాకు తెలుసు. ఏదైనా ఒక చిన్న అవకాశం దొరకపోతుందా కృష్ణ గారితో అని చెప్పి అనుకుని, నేను సుధీర్ గారితో ఈ సినిమాలో ఒక సీన్ కూడా రాయటం జరిగింది. అన్‌ఫార్చునేట్‌గా చేయలేకపోయాం. అది కృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళటం, సుధీర్ బాబు గారు చెప్పడం, ఆయన ఒప్పుకోవటం అన్నీ జరిగాయి. మా అదృష్టం అంత లేదు ఆ విషయంలో. చాలా మంచి సీన్ అయ్యి ఉండేది. అది ఉంటే బాగుండేది. ఆ కోరిక నెరవేరలేదు. ఈ సినిమా విషయంలో అదొక్కటే అసంతృప్తి తప్ప మిగిలినవన్నీ అనుకున్నట్టు జరిగాయి. అలాగే మా నారాయణ దాస్ నారంగ్ గారు, మా ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ గారి తండ్రి. అతను ప్రొడ్యూసర్స్లో చాలా ఉన్నతమైన స్థాయిలో చాలా తక్కువ టైంలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ముఖ్యంగా చాలా మంచి వ్యక్తి. అతని బ్యానర్లో పనిచేస్తున్నప్పుడు అతను ఇలా మేము దూరం అయిపోవడం అనేది మాకు బాధే. వాళ్ళిద్దరికీ అసురుడి నివాళులు అర్పించుకుంటూ ఇవాళ వాళ్ళిద్దరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఉంటే బాగుందన్న ఒక చిన్న అసంతృప్తితో మాట్లాడుతున్నాను ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్ రామ్మోహన్ సార్ అండ్ సునీల్ గారు. నాకు ఇచ్చిన సపోర్ట్ ఇంత అంతా కాదు. అలాగే ఈ ప్రాజెక్ట్ని నాకు సాధ్యపడేలా చేసిన మా జెమిని ప్రసాద్ గారు, సంజయ్ గారు ఇద్దరు ఈ ప్రాజెక్ట్ని మాకు తీసుకొచ్చి నన్ను మన ప్రొడ్యూసర్స్ పరిచయం చేసి ఈ ప్రాజెక్ట్ని పాసిబుల్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇది నా కళ. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఓ మంచి సినిమా తీయాలని. ఆ అవకాశం నాకు ఈ విధంగా దొరికింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నాకు ఒకసారి పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోలేను. అక్కడ టైం కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు వెన్నంటే నిలిచిన మా చెవిపోగు సినిమా కో డైరెక్టర్ గారు కానీ, గిరీష్ కానీ, చాణక్య కానీ, అలాగే జేడి, విక్రమ్, వాళ్ళు కాకుండా శశి, తను నాకు స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా సాయం చేశాడు. ఈ ట్విస్టులతో కూడిన ఈ పజిల్ గేమ్లో నేను ఎప్పుడైనా కొంచెం దారి తప్పుతుంటే నన్ను వెనక్కి లాగి కూర్చోబెట్టి నాతో వర్క్ చేయించిన ఈ చాలామంది దీనికి హెల్ప్ అయ్యారు. అలాగే ముఖ్యంగా మా కాస్ట్యూమ్ డిజైనర్ గురించి చెప్పాలి, ప్రసన్న. ఈ సినిమా చేస్తున్నప్పుడు టెక్నీషియన్స్గా ఎవరిని పెట్టుకుందాం అనుకున్న టైంలో మనకు పరిచయాలు అవుతుంటారు, ఫ్రెండ్స్ అవుతుంటారు. అలాగా ఫేస్బుక్లో పరిచయం ఒక పెద్ద డిజైనర్ ఒక అమ్మాయి వచ్చి నేను చేస్తానంటే సరే అని ఒప్పుకున్నాను. కానీ నిక్ ఆఫ్ ద మూమెంట్లో సడన్గా ఇంకొక 10 డేస్లో షెడ్యూల్ ఉందనగా అవి పెట్టకుండా వెళ్ళిపోవడం అనేది జరిగే టైంలో ప్రసన్న గారిని అడగటం, అవి వచ్చి ఈ టైం లైన్స్లో ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొని అద్భుతంగా పనిచేయటం అన్నది నేను ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. చాలా అద్భుతమైన పని అందరూ చేస్తారు. ఇలాంటి టైంలో మనకు ఎవరు ఉన్నారన్నది తెలిసేదే ఇప్పుడు. థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సందర్భంగా మీకు ఇప్పుడైనా థ్యాంక్స్ చెప్పుకోకపోతే నాకు తెలుసు టైం తీసుకుంటున్నాను, కానీ బిహైండ్ ది కెమెరా ఇప్పుడే కదా మనం వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్. వాళ్ళు నిల్చోలేదు నేను చెప్పినప్పుడు. మీ ప్రచారం మీరు చేసుకోండి, నా వల్ల కాదు ఇంకా. అలాగే మా చైతన్ ప్రసాద్ గారు ఎంత చక్కగా నా గురించి మాట్లాడారు. ఎందుకంటే అతనికి నాతో ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కన్నా పర్సనల్ బాండింగ్ ఎక్కువ. నాకు ఒక మంచి చెడులు చెప్తుంటారు. నేను ఏదైనా తప్పు చేస్తే కరెక్ట్ చేసే అంత చనువు తీసుకునే వ్యక్తి. ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ కానీ, తను నాకు ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. అంటే మాట్లాడిన ఇవ్వలేదంటే అంత మంచి ట్యూన్లు ఇచ్చాడని అర్థం అనమాట. ఇవాళ అది అందరికీ నచ్చుతున్నాయి. ఖండాంతరాలుగా వెళ్తుంది అనడానికి నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే, నా అబ్రాడ్లో యూఎస్లో ఉన్న నా కజిన్స్ వాళ్ళందరూ ఈ పాటలు రిపీట్ మూడ్లో వింటున్నారంటే మన తెలుగు వాళ్ళని కాదు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకంతకన్నా ఏం కావాలి, మనం బాగా రీచ్ అవుతున్నాం ఇంటర్నేషనల్గా అనడానికి. నాకు ఒకటే చెప్తున్నానండి, ఏదో ఇప్పుడు డైరెక్టర్ అన్నవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, ఇది కొంచెం ఇక్కడ ఈ రంగంలో దిగి ఒక 2 సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ తీసినా తెలిసిపోద్ది అది నిజం కాదని. అందరి కాంట్రిబ్యూషన్ ఉండాలి. కానీ అది ఇప్పుడు కాదు ఫీల్డ్లో ఒక చిన్న ఇదేంటంటే, మనం ఎవరికి క్రెడిట్స్ ఇవ్వడానికి మనకి ధైర్యం సరిపోదు. అంతా నేనే చేశాను, అంతా నా వల్లే జరిగిందని చెప్పుకునే ఒక దౌర్భాగ్యం ఉంది. లక్కీగా అది నాకు రాలేదు. ఎందుకంటే నేను బేసిక్గా యాక్టర్ని కాబట్టి నాకు ఐడెంటిటీ క్రైసిస్ ఎప్పుడూ లేదు. అలాగే రైటర్గా కూడా సక్సెస్ అయిపోయాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పుకోగలుగుతాను నాకు ఎవరెవరు ఏ విధంగా సహాయపడ్డారు అన్నది. అలాగే మా ఫైట్ మాస్టర్ అంజీ, తను కూడా ఇందాక చాలా తక్కువ మాట్లాడాడు. కానీ అదే చేష్టలు ఎక్కువ ఉండేవాళ్ళు మాటలు తక్కువ ఉంటాయి. సో నేను ఎక్కువ మాట్లాడుతున్నట్టు నా చేష్టలు తక్కువ ఉన్నాను కదా, నా బాధ్యత ఇది ఇప్పుడు మాట్లాడాలి. అలాగా థ్యాంక్ యూ అంజీ. అండ్ దీనికి లిరిక్ రైటర్ విజయ్ బిన్ని, ఇప్పుడు తను డైరెక్టర్ అయ్యాడు.
సో నాగార్జున గారి సినిమా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాడు. తనకి ఆల్ ది బెస్ట్ అండి. అలాగే నా సినిమాలో ఏంటంటే బేసిక్గా ఒక డైరెక్టరియల్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళే టెక్నీషియన్స్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈవెన్ పాటలో కూడా కథ చెప్పాలన్న ఉద్దేశం నాకు ఉంటుంది. అదే నేను లిరిక్ రైటర్స్తో కూడా చెప్తాను. అలా వెంగి అని ఒక లిరిక్ రైటర్ ఉన్నారు, అతను పాట రాశారు. సో ఆ పాటలోనే కథ చెప్పాలనేటప్పుడు వాళ్ళకి ఆ డైరెక్టోరియల్ మైండ్ సెట్ ఉండాలి. అది వాళ్ళకు ఉండటం అన్నది నా అదృష్టం. అలాగే పీజీ విందా గారు ఈజ్ ప్రాపర్ స్టోరీ టెల్లర్. అతనికి ఏంటంటే మామూలుగా మంచి చెప్పిన అంటే ఎక్విప్మెంట్తో షూట్ చేయడం అది కాకుండా ఎటువంటి లైటింగ్ ఉంటే బాగుంటుంది అన్నది అది ఎలాగో ఆయన ప్రూవ్డ్ ఎప్పటి నుంచో. ఈ కథ విన్నప్పుడు 3 క్యారెక్టర్స్కి 3 ప్యాలెట్స్ ఇస్తాను. మూడు క్యారెక్టర్స్ కనిపించేటప్పుడు ఆ కలర్ ప్యాలెట్స్లో కాస్ట్యూమ్స్ అవి చేస్తాను అది ఇది అంటే నేను ఇలాంటివన్నీ పెద్దోళ్ళు చేస్తున్నప్పుడు విన్నానండి. నా సినిమాకి ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నప్పుడు కొంచెం పెద్దోడిని అయిపోయిన ఫీలింగ్ కలిగింది నాకు. ఆ ఫీలింగ్ కలిగించిన నా టీం అందరికీ మళ్ళీ థ్యాంక్స్. అండ్ కమింగ్ టు నా టెక్నీషియన్స్ అందరిని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకే, ఆర్ట్ డైరెక్టర్ గారు నేను మాట్లాడినండి. ఎందుకంటే ఆయన పిలిస్తే రాలా. ఏమంటే నేను మాట్లాడలేను అంటారు ఆయన. థ్యాంక్స్ చెప్పొచ్చు కదా డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉంది కదా, కిడ్డింగ్ సార్, సో యువర్ సో స్వీట్, సచ్ ఎ స్వీట్ హార్ట్. అసలు అతను కూడా స్టోరీ టెల్లరే. అసలు అతను టైంకి అతను అందించిన సెట్స్ కానీ అతను చేసిన వర్క్ కానీ నిజంగా మా లిమిటెడ్ బడ్జెట్లో కన్స్టెంట్స్లో టైం లైన్స్లో పనిచేయడం అనేది ఇలాంటి సినిమాకి అంత ఈజీ కాదండి. అఫ్కోర్స్ ఇవి టెక్నికల్గా ఆడియన్స్కి అంత తెలియదు కాబట్టి అన్ఫార్చునేట్లీ మేము వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా చెప్పలేము, అర్థం కూడా అయ్యేలా నాలాంటి వాడు మాట్లాడలేరు. ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ సార్, బట్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. అందరూ హ్యాపీగా ఉండాలి టెక్నీషియన్స్ అందరూ. అండ్ కమింగ్ టు యాక్టర్స్, అలీ రజా నాకు చాలా ఇష్టమైన నటుడు. అతనికి మంచి బ్రేక్ దొరకలేదని ఫీల్ అవుతుంటాను. నా సినిమాలో ఇది ఒక చిన్న మ్యాటర్ హింట్ ఇస్తా. ఇది నేను బయటికి అతని గురించి గట్టిగా చెప్పలేని అంత మంచి పాత్ర. ఎందుకన్నది ట్విస్ట్ మీకు సినిమాలో అర్థమవుతుంది డెఫినెట్గా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ ఎ సపోర్ట్. అండ్ హరితేజ గారి గురించి తర్వాత చెప్తాను, కొంచెం టైం తీసుకొని చెప్తాను. ఓకే, వద్దులేండి, ఇప్పుడే చెప్పేస్తా. ఆ స్టేజ్కి మైక్ లాక్కుంటారు. హరితేజ గారు యాక్చువల్గా ఇందులో మదర్ క్యారెక్టర్ చేయటం అన్నది మా అమ్మగారికి అయితే ఇష్టం లేదండి. మా అమ్మగారే హరితేజ ఏంటరా ఆ అమ్మాయిని మదర్ క్యారెక్టర్ ఏంటి అది ఇది అన్నారు. చెప్తే నేను హరితేజ మదర్ క్యారెక్టర్ కాదమ్మా, సుధీర్ బాబు సిస్టర్ క్యారెక్టర్ అని చెప్పా. అయితే ప్రాబ్లం ఏంటన్నారు. ఇవన్నీ ట్విస్ట్లు సినిమాలో చూడాల్సిందే. అండ్ ఆమెకున్న ఎనర్జీ కానీ నిజంగా చెప్తున్నానండి, ఆమె ఇప్పుడు మదర్ క్యారెక్టర్ చేయటం అనేది రిస్కే. కాకపోతే ఏంటంటే ఒక 4-5 రోజులు ఆమె టైం తీసుకున్నప్పటికీ నేను కాన్స్టెంట్గా ఆమెను షంటుతూ చేసేయండి మీరు తప్ప నాకు ఎవరు కనబట్టలేదు ఎందుకన్నది స్క్రీన్ మీద అర్థమవుతుందండి. ఆడియన్స్కి ఏం కన్ఫ్యూజన్ ఉండదు, మా గొడవ ఇదంతా. సో ఆమెకి చెప్పినప్పుడు ఎంతో ఒప్పుకున్న తర్వాత మాత్రం ఏ రోజు ఆలోచించలేదు. చాలా బాగా చేశారు. ఆ ఏజ్డ్ క్యారెక్టర్ అప్పుడు ఆ వాకింగ్ స్టైల్ కానీ అన్నీ మార్చుకుంటూ వచ్చి అదంతా. అలాగే ఇక్కడికి రాని అజయ్ కానీ రాజీవ్ కనకాల కానీ వాళ్ళు కూడా చాలా మంచి రోల్స్ ఇందులో చేశారు. అందరు రోల్స్ బాగుంటాయి. కాకపోతే నేను కొంచెం అంత అన్యాయం చేసింది అజయ్ క్యారెక్టరే. ఏదో అంత రాసుకుని చాలా కొంచెమే తీయగలిగాను. అండ్ కమింగ్ టు బ్యూటిఫుల్ హీరోయిన్స్, వాళ్ళిద్దరిని మృణాల్ని అని కానీ ఈషాని కానీ పిలవటం నాకు ఎప్పుడూ కంఫర్టబుల్గా అనిపించేది కదా లొకేషన్లో. ఎందుకంటే వాళ్ళిద్దరు నా క్యారెక్టర్స్ లాగే కనిపిస్తారు ఇప్పుడు. సో ఇందులో ఉన్న మోస్ట్ ఇంటెన్స్ అండ్ ఎఫెక్టివ్ ఆస్పెక్ట్ ఏంటంటే తండ్రి కూతుళ్ళ కథ. సో అందులోని వాళ్ళు ఒదిగిపోయారు, చాలా చక్కగా పర్ఫామ్ చేశారనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇంకా రొమాంటిక్ సీన్స్ అంటే ఒక హీరోయిన్స్ లాగా వాళ్ళు చేసేది ఎటు చేశారు, అందులో డౌట్ లేదు. కానీ ఆ ఫాదర్తో ఉండే ఇమోషనల్ సీన్స్ అవి ఏవైతే ఉన్నాయో నేను చేస్తుంటే నాకు ఏదో మనం సినిమా చూస్తున్న ఫీలింగ్ నాకైతే కలిగింది. నాకు ఆ ఫీలింగ్ కలిగించేలా చేసినందుకు వాళ్ళకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళకి గుర్తింపు చాలా తక్కువ వచ్చిన సినిమాలే ఉన్నాయని నా ఫీలింగ్. ఈ సినిమాతో విపరీతంగా వాళ్ళకి గుర్తింపు వచ్చి వాళ్ళు చాలా బాగుంటారని, ఇక్కడి నుంచి వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ మాట్లాడాలి ఒకరి గురించి, అందుకే ముందు అందరిని కవర్ చేయడానికి చూస్తున్నా. ఎవరిని మర్చిపోయారు కదా, ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడేస్తా ముందు. నాకు సునీల్ గారితో మాట్లాడడం అంటే భయం అండి. ఎందుకంటే ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్తో టైం ఎలాగొస్తుందో మనకు అలా వస్తుంది అనమాట. 2.5 minutes 3.25 minutes
అతనికి ఏంటంటే ఎక్కువ డిస్కషన్ అది చేయటం ఇష్టం ఉండదు ఆయనకి. కట్టె కొట్టే తెచ్చేలా పాయింట్స్ ఉండాలి. ఆయన ఎప్పుడైనా ఫోన్ చేస్తే 1 మినిట్ ఉంటుందండి ఆ కాలు. 1 మినిట్‌లో 55 సెకండ్స్ ఆయనే మాట్లాడతారు. మిగిలిన 5 హాయ్, గుడ్ మార్నింగ్ సార్, బాయ్ సార్, ఆ బాయ్‌కే కట్ అయిపోద్ది. ఆయన ఏంటంటే అతను వర్క్‌ని బిలీవ్ చేసే మనిషి తప్ప మాటల్ని కాదు. అతను ఏంటంటే చాలా క్లుప్తంగా చాలా ఏం కావాలి నీకు? సినిమా తీయాలి కదా! ఎంత కావాలి? ఇది తీసుకో. ఇంకా డిస్కషన్ ప్రాబ్లమ్స్ చెప్పొద్దు. గివ్ మీ సొల్యూషన్స్ అనే ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ దొరకడం అనేది నా అదృష్టం. సునీల్ గారు అంత తక్కువగా మాట్లాడడానికి కారణం అతనికున్న మెయిన్ సపోర్ట్ కానివ్వండి, బిలీఫ్ కానివ్వండి, అతని తాలూకు వెపన్ కానివ్వండి రామ్మోహన్ గారు. ఆయన మాతో కోఆర్డినేట్ చేసే తీరు, ఆయన ఎప్పుడైనా ఏ ఫోటోలోనైనా ఆయన సీరియస్‌గా ఉన్నట్టు ఒక్క ఫోటో నాకు చూపించండి. ఐ విల్ గివ్ ఏ పార్టీ. కాన్స్టెంట్ స్మైల్ అండి. అసలు అతనికి ఉన్న ఇది టెన్షన్స్ అవి నాకు తెలుసు. నా విషయంలో కూడా కంప్లైంట్లు ఉండుంటాయి. ఆబ్వియస్‌గా ఇబ్బందులు ఎక్కడ పెట్టే ఉంటాను. కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఒక్క రోజు కూడా నాతో కొంచెం కొన్ని నాకు జాగ్రత్తలు చెప్పాల్సిన సందర్భంలో కూడా వారెప్పుడు సీరియస్‌గా ఫేస్ పెట్టినట్టు నాకు తెలీదు. స్మైల్‌తోనే ఆయన చెప్తుండేవారు, "హర్ష కొంచెం ఇది చూసుకోవాలి, ఇది అది" అని. ఫస్ట్ టైం అని కదండి. నేను తప్పులు చేయడం నాకు ఓకే. కానీ ఆయన భరించాల్సిన అవసరం ఆయనకి లేదు. థ్యాంక్ యూ సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ చాలామంది ఉండాలి. ఇంకా మీరు సినిమాలు తీయాలి. విశ్వక్సేన్ గారిని ఇంకా ఎక్కువ ఏడిపించకండి. ఆయన ఎక్కువ వెయిట్ చేయించకండి. మీరు శేఖర్ కమ్లా గారితోనే మళ్ళీ సినిమాలు చేస్తున్నారంటే ఆయన ఇష్టపడి మీతో చేస్తున్నారంటేనే మీరు అంత మంచి ప్రొడ్యూసర్ అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఈ సందర్భంగా మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవడం తప్ప ఏం చేయలేను. మీకు మంచి సినిమా ఇచ్చానన్న నమ్మకం నాకైతే ఉంది. డెఫినెట్గా ఇది మీకు మంచి ప్రాఫిట్స్ నేమ్ తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను సార్. అండ్ నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై డార్లింగ్ సుధీర్ బాబు. నేను మీ గురించి చెప్పడానికి మాత్రం టైం తీసుకుంటాను, తప్పదు. ఎందుకంటే ఏం చెప్పాలి, ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ గివెన్ మీ. ఎప్పటి నుంచో అనుకుంటూ వచ్చి ఇప్పటికి నేను చేసింది కూడా మామూలు స్క్రిప్ట్ కాదు, మోస్ట్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్. అందులో నాలాంటి కొత్త డైరెక్టర్ నమ్మి అటువంటి ఛాలెంజింగ్ స్క్రిప్ట్ నమ్మి ముందుకెళ్ళటం అన్నది వితౌట్ యూ ఏది పాసిబుల్ కాదు. నాకు ప్రొడ్యూసర్స్ కానీ టీమ్ కానీ ఏది పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ సుధీర్. నేను ఒకటే చెప్తాను దీనికి సంబంధించి, నేను ఏ సక్సెస్లో మిమ్మల్ని చూడాలనుకున్నానో, ఏ రేంజ్లో మిమ్మల్ని చూడాలనుకున్నానో, ఫ్యాన్స్ని ఏ విధంగా వాళ్ళకి గర్వాన్ని ప్రసాదించాలనుకున్నానో, వాళ్ళ దగ్గర ఏ పంతం నెగ్గడం చూడాలనుకున్నానో అది ఈ సినిమాతో అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ దిస్ ఎ ప్రామిస్ టు ద ఎంటైర్ ఫ్యాన్స్. ఏంటంటే కృష్ణ గారు, మహేష్ బాబు గారు అండ్ సుధీర్ బాబు గారు ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయటమే జరిగింది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సినిమా ఫ్యాన్స్ కూడా, ప్రేక్షకులు, సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఓ మంచి సినిమా చూస్తారు, నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.